హాయ్ అందరికీ. పూనం కౌర్ మరోసారి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. ఆమె తాజాగా చేసిన ట్వీట్లో పేరు ప్రత్యక్షంగా చెప్పకపోయినా నెటిజన్ల మధ్య పెద్ద డిబేట్కు దారితీసింది. సోషల్ మీడియాలో చాలామంది ఈ ట్వీట్ను స్టార్ హీరోయిన్ సమంతను ఉద్దేశించిందేనని అర్థం చేసుకుంటున్నారు. అయితే ట్వీట్లో పూనం ఇలా రాసుకొచ్చింది: ఇల్లు కట్టుకోవడానికి ఇంకొకరి ఇల్లును కూల్చడం బాధాకరం. పైగా ఆమె శక్తివంతమైన, చదువుకున్న, ప్రభావశీలురాలైన వ్యక్తి. డబ్బుతో బలహీనమైన పురుషులను ప్రభావం చేయగలదు అని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ టైమింగ్ కూడా సందేహాలకు కారణమైంది. ఈ ట్వీట్ గురించి ఉద్దేశం తెలుసుకున్నట్లయితే, దర్శకుడు రాజ్ నెడుమోర్తో సమంత ఇటీవల వివాహం చేసుకున్నారు. రాజ్కి ముందే మరొక మహిళతో వివాహం, పిల్లలు ఉన్నారని, విడాకులు కూడా అదే సమయంలో జరిగాయని కొన్ని కథనాలు, సోషల్ మీడియా చర్చలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పూనం చేసిన వ్యాఖ్యలు కొత్తగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో నెటిజన్లు పూనం ట్వీట్ను సమంత పెళ్లితో లింక్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఈ పెళ్లి వల్ల మరో కుటుంబం ప్రభావితమైందా? మొదటి భార్య పరిస్థితి ఏమైంది? అంటూ వాదనలు మొదలయ్యాయి. ఎప్పట్లాగే పూనం కౌర్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. ఇప్పుడు అందరి దృష్టి సమంత, ఆమె టీం పైనే ఉంది. ఈ విషయంపై వారు ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి. మరి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.